మొదటి మహిళ అయినటువంటి దండు నీతు కిరణ్ గారి భర్తపై దండు శేఖర్పై హత్యాయత్నం జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిందని మాత్రమే కళ్ళగనబడి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఒక విషయం గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో అయినా నిజామాబాద్ పట్టణంలో అయినా అభివృద్ధితో పాటు శాంతి భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొదటి మహిళ అయినటువంటి మేయర్ గారి కుటుంబానికి రక్షణ లేకపోతే మరి పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికైనా రక్షణ ఉందా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రక్షణ లేకుండా ఆయన ఒక్కడే ఆయన డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ కోసం పోతే మరి అక్కడ ఒక వ్యక్తి వచ్చి దారుణంగా పగలే ఆయనపై దాడి చేయడం, మరి వ్యవస్థలో మరి ఇలాంటి తగునా? మరి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఈ దాడుల కోసమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మేయర్ గారి కుటుంబంపై దాడి చేస్తే ప్రజలందరూ భయభ్రాంతులు అవుతారు, ఎవరైనా మా కోసం మమ్మల్ని చూస్తే భయపడతారు అనేటటువంటి విషయంతో చేసేటటువంటి ఈ నీచమైనటువంటి పని. మరి 10 సంవత్సరాల కాలంలో ప్రజలు మాకు పట్టం కడితే నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధితో పాటు శాంతి భద్రతలతో మేము నడిపించినటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేయర్ గారు ఒంటరి కాదు, మా కార్యకర్తలపై ఎవరి మీద దాడి జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అది కేటీఆర్ గారు, కేసీఆర్ గారితో పాటు యావత్ బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి అండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో మీరు పని నడిపియండి అని చెప్తే భౌతిక దాడి, అటెంప్ట్ మర్డర్లు చేయడం, రైతుల మీద దాడులు, ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది. కానీ మరి ప్రజలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మరియు ఎంత ఘోరం, ఈరోజు చావు బతుకుల మధ్యలో మా దండు శేఖర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏఐజీలో ఉన్నాడు. మరి నిన్న మధ్యాహ్నం వరకు కూడా మేము కలిసే ఉన్నాం. మరి నిన్న నాకు చెప్తా ఉన్నాడు, అన్న మనం అధికారంలో ఉన్నప్పుడు వేరే, ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా మా మేయర్ గారు నా దృష్టికి తీసుకొచ్చింది. నిన్న మధ్యాహ్నం వరకు మేము కలిసినాం. వివిధ కార్యక్రమాలకు మేము వెళ్ళి మధ్యాహ్నమే నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళినా కొద్దిసేపటికే ఈ విషయం తెలిసిన తర్వాత మేము వెంటనే హుటాహుటిని ఇక్కడికి వచ్చినాం. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే, ఇక్కడ రాజకీయాలు వద్దు. రాజకీయాలు చేసుకోవడానికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. రాజకీయాలు చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ప్రజల కోసం మనం ఏం వెలుగుపడుతున్నామో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ మేము మర్డర్లు చేస్తాం, మేము అటెంప్ట్ మర్డర్లు చేస్తాం, మేము భయభ్రాంతులను గురి చేస్తాం, మేము నిజామాబాద్ ప్రజలని మేము భయం పెట్టిస్తాం. అందుకోసం మేము పెద్దల మీద దాడి చేస్తే ఎవరైనా మాకు భయపెడతారు అనుకుంటే వాళ్లకు చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. ఖచ్చితంగా ఈ దాడి వెనుక ఎవరు హస్తం ఉన్నా కూడా వాళ్ళందరినీ శిక్షించాల్సిందే అని చెప్పేసి మేము పోరాడతాం. ఖచ్చితంగా మేము ధర్నాలకు పిలుపునిస్తాం. మేము అవసరమే మేము కోర్టులకు పోతాం. పార్టీ పరంగా కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాం. అప్పుడైనా చట్టం ఉంది, ఇప్పుడైనా చట్టం ఉంది. కబ్జా చేసినట్టయితే దానికి చట్ట ప్రకారం పోవాలి, కోర్టుకు పోవాలి, న్యాయస్థానానికి వెళ్ళాలి. అంతేగాని చెప్పేసి ఇప్పుడు చాలా భూ వివాదాలు చాలా ఉంటాయి. ఒకరినొకరు చంపుకుంటామా? చంపుకోం కదా. మరి దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఏ పార్టీని ఎవరైనా ఎంకరేజ్ చేయొద్దు. ఈరోజు ఒక అధికారంలో ఒకరు ఉంటారు, రేపు ఒకళ్ళు అధికారంలో ఉంటారు. అధికారం మన చేతిలో ఉంది కానీ అని చెప్పేసి మనం దాడులకు చేస్తే శాంతి భద్రతలు ఉండవు. కాబట్టి దయచేసి నేను అన్ని పార్టీలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా, ఈ సంస్కృతి మన నిజామాబాద్లో ఉండకూడదు. ఇది మంచిది కాదు. నిజామాబాదే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సంస్కృతి ఉండొద్దు. ఇలాంటి దానికి మనం ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా నేను అప్పీల్